నిజంగా ఇది పెద్ద బ్రేకింగ్ న్యూసే. నారా లోకేష్ గారికి పట్టాభిషేకం అంటే ముఖ్యమంత్రి పదవి అతి త్వరలో, అది కూడా డిసెంబర్లోగానే చెయ్యాలి అనే ప్రెజర్ అయితే పెరుగుతుందట నారా చంద్రబాబు నాయుడు గారి మీద. అది పార్టీ నుంచా, లేదంటే కుటుంబం నుంచా, లేదంటే లోకేష్ గారి నుంచా, ఏ రూపంలోనైనా. పైగా డిసెంబర్ వచ్చేసరికి ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తయింది, 2.5 ఏళ్ళు అయిపోద్ది. అంటే సగం అయిపోద్ది, 5 ఏళ్లలో సగకాలం పూర్తి అయిపోద్ది. మిగిలిన సగభాగం నారా లోకేష్ గారు అఫీషియల్గా ముఖ్యమంత్రిగా ఉండి కొనసాగాలి అనే ఆలోచన చేస్తున్నారట. ఇది ఒక గాసిప్ మాత్రమే, ఇది వాస్తవమా కాదా అనేది ఇంకా వాళ్ళు చెప్పాలి, రేపు పొద్దున అనౌన్స్ చేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ముందే కొన్ని స్పెక్యులేషన్ అవుతా ఉంటాయి. ఎప్పటి నుంచో లోకేష్ గారికి సీఎం పదవి ఇవ్వడం అనేది కన్ఫర్మ్, అందులో నో డౌట్. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ సందర్భంలో ఇస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. కాకపోతే గ్రౌండ్ వర్క్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యింది, ఆయన కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది. రేపొద్దున నిజంగా డిసెంబర్లో చేయకపోతే ఇంకా 2027 మళ్ళీ జగన్ పాదయాత్ర మొదలవుతుంది. 2027లో 2029కి సంబంధించిన రాజకీయ వ్యూహాలన్నీ మొదలైపోతాయి. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు మాత్రమే టైం ఉంటుంది. ఇంక 29లో చేయడానికి ఏముండదు. 29 అంతా ఇంక ఎలక్షన్ ఫేవరే. మహా అయితే ఒక 3-4 నెలలు ఉంటుంది, అప్పుడు చేసేది ఏముండదు. ఏం చేసినా సరే 2027, 28లోనే చేయాలి. ఆయన్ని ముఖ్యమంత్రిగా ఇప్పుడే చేసేస్తే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఒకప్పుడు రాహుల్ గాంధీని అలా చేయక ఇప్పటికి అలా పక్కకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు కేటీఆర్ని కేసీఆర్ చేసి ఉంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఉండేది, అప్పుడు కూడా ఆయన్ని కూడా చేయలేరు. ఇలాగ రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి తప్పు బాబు గారు చేయకూడదు అనేది. అందుకని ముందే అధికారంలో ఉన్నప్పుడే ఆయన కనుక ముఖ్యమంత్రిని చేసేస్తే తర్వాత పరిస్థితి ఏంటి? కాకపోతే ఇది ఎంతవరకు కూటమిలో ఉన్నారు కాబట్టి దీనికి జనసేన అంగీకరిస్తుందా, బీజేపీ అంగీకరిస్తుందా అనేది ఒకటి, సాధ్యమవుతుందా లేదనేది ఒకటి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారి పట్టాభిషేకం డిసెంబర్ లోపు జరిగే అవకాశం ఉంది అనేది గట్టిగా ప్రచారం అయితే